ఉపయోగపడే విధంగా మారుతున్న కాలానికి అనుగుణంగా స్వయంగా దేశంలో 20% గ్యాస్ ఉత్పత్తులను ఎందుకంటే ఇప్పుడు చూస్తా ఉన్నాం, మన యుద్ధం జరుగుతూ ఉంటుంటే దేశంలో పెట్రోలియంకు సంబంధించినటువంటి షార్టేజ్ కానీ ఇతరత్ర ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారో దాన్ని అధిగమించడానికి ఒకవైపు కంప్రెస్డ్ గ్యాస్ సబ్సిడీ కానీ ఎలక్ట్రికల్ వాహనాలకు సంబంధించి కానీ అదేవిధంగా సిఎన్జి కానీ ఈ విధంగా అనేక రకాలుగా మనం భారతదేశం స్వయంగా మరి ఇక్కడ ఉత్పత్తులను సాధించుకునే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మొన్న ఇటీవలనే రంగుల మండలంలో మరి గౌరవ పరిశ్రమల శాఖ మంత్రిగా శ్రీధర్ బాబు గారు అక్కడ ఇటువంటి ఫ్యాక్టరీ కోసం శంకుస్థాపన చేసినారు. ఇటువంటి ఫ్యాక్టరీ ఒకటి ఆల్రెడీ హుస్నాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికే కార్యక్రమాన్ని ప్రారంభించినారు. రాబోయే కాలంలో ప్రభుత్వ పాలసీగా అది ఇథనాల్ ఫ్యాక్టరీ కానీ కంప్రెస్డ్ గ్యాస్ కానీ ఇంకా ఈ విధంగా వ్యవసాయ ఆధారితంగా రైతాంగానికి సపోర్ట్ చేసేటువంటి రైతాంగానికి ఆర్థికంగా ఎకరానికి అవసరమైనటువంటి కర్మాగారాలను ఓపెన్ చేయడం ద్వారా ఈరోజు వస్తున్నటువంటి అధిక ఉత్పత్తిని కూడా మరి కర్మాగారాల ద్వారా ప్రత్యామ్నాయాన్ని ఉపయోగాలకు వినియోగించే విధంగా చర్యలు తీసుకుంటున్నటువంటి ప్రభుత్వంలో తప్పకుండా ఆర్థిక శాఖ మంత్రిగా గౌరవ ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఎటువంటి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోత్సాహంగా ఇండస్ట్రియల్ మినిస్టర్ గా మరి ఈరోజు ఈవీకి సంబంధించినటువంటి ఒక కార్యక్రమం దేశంలోని ఈవీ రంగంలో ఆటోమొబైల్ లో నెంబర్ పడినటువంటి పరిస్థితి. విధంగా స్వయం సమృద్ధిగా వ్యవసాయ ఆధారితమైనటువంటి రేట్ కానీ మరి గ్యాస్ సంబంధించినటువంటి ఆ యొక్క ట్రాన్స్పోర్ట్ ఈరోజు మనం ఈ ఉత్పత్తులను సాధించుకునే అవకాశం ఈ సందర్భంలో తప్పకుండా తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం ఆ దిశలో ఇంకా పరిశ్రమలకు ప్రోత్సహించే కార్యక్రమం తీసుకుంటుందని చెప్తూ మరొకసారి ప్రాంత రైతాంగానికి మీ పార్టీ పార్లమెంటు సభ్యుడిగా హృదయపూర్వకంగా ఇప్పుడు ప్రస్తుత మంత్రిగా నమస్కారం చెప్తూ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సలహా తీసుకుంటా ఉన్నా. ఈరోజు మనం ఇంధనం సంబంధించి మారుతా ఉన్న ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక పరిస్థితులను దృష్టి పెట్టుకొని ఇవాళ రేపు ఎల్లుండి అని మరి గ్యాస్ ధర పెరుగుతుందని గ్యాస్ ధర పెంపుదల చూసినాం. రేపు ఎల్లుండు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పెంచాలని ఆలోచన చేస్తుందని పత్రికలు చూస్తా ఉన్నాం. మరి వీటన్నిటికీ సమాధానం కావాలి. ఈరోజు మన ప్రాంతంలోనే మనకు కావాల్సిన ఇంధనాన్ని మనం ఉత్పత్తి చేసుకునే ప్రయత్న భాగంలో మరి కేంద్రం నుంచి ఓ గోబర్ధన్ అనే స్కీమ్ కు సంబంధించిన ఒక ప్రధానమైన పాలసీ భాగంలో మరి ఈరోజు కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ఈ ఇంధనానికి సంబంధించి దానికి కావాల్సిన మరి ఇన్పుట్ ఏదైతే ఉంటుందో ఇప్పుడే చెప్పారు న్యాచురల్ గ్యాస్ అని, అంటే గడ్డి మీద కూడా మనం ఏ విధంగా సంపాదన చేసుకోవచ్చు. వ్యవసాయానికి సంబంధించి ఈరోజు పంట మార్పిడికి సంబంధించిన అంశం పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు పంట మార్పిడి చేసుకొని రైతుకు సంబంధించిన ఆర్థిక వనరులు పెంచాలి అనే ఒక ఆలోచన చేస్తా ఉన్న తరుణంలో పంట మార్పిడికి సంబంధించిన అంశంకి వచ్చే వరకు ఇది కూడా గొప్పగా ఉపయోగపడుతుంది. గడ్డి చాలా మంది పెద్దలు అన్నారు, చాలా మంది గడ్డిని ఏ విధంగా తీస్తారు, గడ్డి పోషకాలు రూపాయి సంపాదన లేని వారిని, రూపాయి ఆదాయం లేని వారిని ఏ విధంగా పనికి రాకుండా ఉన్న వస్తువుని గడ్డి. కానీ ఈరోజు ముద్రింజన్ గారు ఏం ఆలోచన చేస్తున్నాడు, మా నరసింహరావు గారు ఏం ఆలోచన చేస్తున్నాడు, అలాంటి గడ్డి ద్వారా ఉత్పత్తి చేయాలి ఇంధనం అని ఆ ఇంధనానికి సంబంధించి కనీసం ఎకరానికి 40,000 రూపాయలు గడ్డి ద్వారా సంపాదించుకోవాలని ఆలోచన చేస్తూ దానికి సరిసమానంగా ఇక్కడ ఈ ప్రాంత యువతకి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఒక చిన్న పరిశ్రమ ఏర్పడితే చుట్టుపక్కలన్నింటినీ కూడా చిన్నగానో పెద్దగానో పరిశ్రమలు ఏర్పడే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా మెరుగుపరిచే ఒక కార్యక్రమం ఆలోచన. మీకు అందరికీ మృత్యుంజయ గారి గురించి మీకంటే ఎక్కువ మాకు తెలుసు. ఎప్పుడు నిరంతరం ఏదో ఒక కొత్త ఆలోచన చేస్తూనే ఉంటారు. అవునా కదా? కొత్త ఆలోచన చేస్తూనే ఉంటాడు.
రాజకీయ పరంగా కానీ, వాణిజ్య పరంగా కానీ, వ్యవసాయ పరంగా కానీ అన్ని రీతిలో ఏదో కొత్తగా అన్వేషణ చేస్తూనే ఉంటారు. ఆ అన్వేషణ భాగంలోనే ఈరోజు పరిశోధన ఒక సంస్థను పెట్టి మా నరసింహారావు గారు చాలా దిగ్విజయంగా ఆయన ఒక కంపెనీని స్థాపించి ఈరోజు ఫర్టిలైజర్ సీడ్ కంపెనీకి సంబంధించి కొన్ని దేశాలకు ఎగుమతి చేస్తుంది. ఈరోజు వారు ఆలోచన చేస్తూ ఇక్కడ ఈ పరిశ్రమను ఏర్పాటు చేస్తే మరి ఇక్కడ కూడా మనం ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఆలోచన దృక్పథంతో వారు కూడా నాకు మృత్యుంజయ్ గారు చెప్పిన దాని ప్రకారం చెప్తా ఉన్నారు. వారు ఉన్న గొప్ప అనుభవం ఆ అనుభవం మన ప్రకృతిలో ఉపయోగించాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆలోచన వచ్చినప్పుడు మృత్యుంజయ్ గారు ఎందుకు గంభీరావు పెట్టబెట్టిందని ఆయన చెప్పినట్టు, ఇక్కడ ఉపాధి రావాలని ఆలోచన చేసినట్టు, ఇక్కడ ఆర్థిక వనరులు మెరుగుపరచాలని ఆలోచన చేసినట్టు, ఆ క్రమంలో తన గ్రామానికి ఒక పెద్ద పరిశ్రమ అంటే దాదాపు 90 నుంచి 100 కోట్ల రూపాయల పరిశ్రమ ఏర్పాటు చేస్తా ఉన్నామంటే చిన్న పని కాదు. ఆయన పట్టుకుంటే వదులుతారా? వదలడు. ఈరోజు నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఒక్కసారి డిప్యూటీ సీఎం గారి పర్యటన దీన్ని శంకుస్థాపన కార్యక్రమానికి రావాల్సిందే. సరే అత్యవసర పరిస్థితుల్లో రాలేకపోయాం. సరే నేను మా ఉత్తమం చేయాలంటే లేదు, మొదలుపెట్టేది డిప్యూటీ సీఎం గారే వారు వచ్చే వరకు చేయాలని పట్టుబడి ఈ రోజు వారిని తుమ్మల వారిని క్రమం చేసింది. సో ఇది దిగ్విజయంగా వారి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం ఈరోజు ఆలోచన చేస్తా ఉన్న పెద్దల మృత్యుంజయ గారి నరసింహరావు గారి మరి ఇప్పుడే గొప్ప యజ్ఞం చేసింది. అంతా మంచి జరగాలి. మరి అక్కడ ఉన్న మా బ్రాహ్మణోత్తములు కూడా ఏమన్నారు, రాష్ట్రంలో వ్యవసాయదారులందరికీ కూడా మంచి జరగాలి, అన్ని రంగాల్లో ఈ రాష్ట్రం ముందుండాలని మేము యాగం చేసామని చెప్పి ఆ యాగ ఫలితాలు మీకు మాకు ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకు కలిగియాలని చేసిన యాగానికి సంబంధించి దాంట్లో పాల్గొనడం మాకు కూడా చాలా అదృష్టం. ఆ క్రమంలో ముందుకు చెప్తా ఉన్నాం. మేము ఒక మాట చెప్తా ఉన్నాం మా రైతు సోదరులు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా ఇక్కడున్న వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ మా ప్రభుత్వం అంతా కూడా రైతులకు మేలు చేసే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము. గత ప్రభుత్వాల ఆశామాషిగా రైతుల పరంగా మాట్లాడి ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ఏదో 2-3 డైలాగ్ కోటి ముందుకు పోయే ఆలోచన చేయాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మనం అడుగుతా ఉన్నాం, మనం ఆలోచన చేస్తా ఉన్నాం, ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం. ఆ రోజు మిడ్మా అనేది కట్టింది కాంగ్రెస్ పార్టీ, దానికి సంబంధించి ఆ ప్రభుత్వంలో మేలు జరగాలని ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 10 సంవత్సరాలు 12 సంవత్సరాల కాలంలో మిడ్మానేకు సంబంధించి వారికి నష్టం పరిహారం ఇవ్వకుంటే మొన్న ఆది శ్రీనివాస్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, మేము మా సత్యం గారు, ఇక్కడ కూర్చున్న మా సత్యనారాయణ గారు కూర్చొని ఈ రోజు నష్ట పరిహారం కార్యక్రమం గురించి ఆలోచన చేస్తాం. మేము అడుగుతా ఉన్నాం కేంద్రానికి సంబంధించిన బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఉన్న ఎంపీ గారిని గత 10 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతానికి సంబంధించిన శాసన సభ్యులు కూడా అడుగుతా ఉన్నాం. ఎక్కడ పోయింది ఈ రోజు మొసలి కన్నీరు కాలుస్తా ఉన్నారు అనే చిన్న సమస్య చూడగానే, ఈరోజు చిన్న సమస్య చూడగానే మొసలి కన్నీరు కాలుస్తా ఉన్నారు. ఈరోజు రైతుల పట్ల నిజమైన వారికి ఆలోచన ఉంటే నేరుగా 10 సంవత్సరాలు ప్రభుత్వ పరిపాలన చేసి, లేకుంటే కేంద్రంలో ఉన్న బీజేపీ 12 సంవత్సరాలు పరిపాలన చేసిన ఫలితాలు చూపకుండా ఈ రోజు నిరంతరం వ్యవసాయ అభివృద్ధి కృషి చేస్తున్న తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మా ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంటే, ఎక్కడో ఒక చిన్న సమస్య ఉంటే దాని పరంగా మాట్లాడే ఆలోచన చేస్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, మీరు ప్రాణహిత చేవల నుంచి నీళ్లు తీసుకురావాలని ఆ రోజు ప్రభుత్వం ఆలోచన చేస్తే, ఆ రోజు ప్రభుత్వం ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రాణహిత చేవల నుంచి నీళ్లు తీసుకురావాలని ఆలోచన చేస్తే దాని గురించి మర్చిపోయింది. అదే కాళేశ్వరం 3 డ్యాములు 3 బ్యారేజీలు కట్టి మళ్ళా తిరిగి ఆ డ్యామేజ్ నిర్వహణ కానీ దానికి సంబంధించిన కట్టడం కానీ తప్పిదాలు చేస్తా ఉన్న తరుణంలో దానివల్ల నీళ్లు అందేకుంటే
ఈ రోజు బీజేపీ పార్టీ వారిని అడుగుతాను, మీరు ఈ రోజు కూడా ప్రాణాయిత సేవల కార్యక్రమం విషయంలో జాతీయ ప్రాజెక్టుగా తీసుకోవాలని మరి ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి రాబోతా ఉన్నారు. మేము ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం, అడుగుతా ఉన్నాం. ఈ రోజు ప్రాణాయిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణాయిత సేవల ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్టుగా మీరు డిక్లేర్ చేయాల్సిందిగా ఈ రోజు తెలంగాణ వస్తా ఉన్నాం. మా ప్రధానమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాం. దీన్ని వారికి సంబంధించిన మా పార్లమెంట్ సభ్యులు, మా ఇక్కడ వారికి సంబంధించిన శాసన సభ్యులు మరి ప్రధానమంత్రి గారి వద్ద నుంచి ఈ రోజు తెలంగాణకు సంబంధించి ఈ రైతాంగానికి సంబంధించిన సోదరులకి మీరు తల్లి బుద్ధి మాటలు చెప్పకుండా ఇక్కడ ఉన్న ఈ ప్రాంతానికి సంబంధించిన ఆ పార్టీకి సంబంధించిన వారు అనకుండా ఈరోజు మేము అడుగుతాను, మేము కోరుతా ఉన్నాం. ఈ ఇంపోర్ట్ చేసుకునేటటువంటి గ్యాస్ కొన్ని లక్షల కోట్ల రూపాయలు విదేశ వారికి మనకు అనుభవం ఉంది. దాన్ని మనం ప్రతిఒక్కసారి మనమే గ్యాస్ తయారు చేసి చీపర్ రేట్ ఇవ్వాలని, లక్షలానికి ఖర్చులు వృద్ధి చేయడానికి ఆదర్శంగా వ్యవసాయం చేస్తున్నటువంటి వ్యక్తులు కొన్ని కార్యక్రమానికి నాయకులయ్యారు. కాబట్టి ఈ మంచి కార్యక్రమానికి కావాలి, రైతులకు మేలవుతుంది, దేశానికి మేలవుతుంది. ఈ మంచి కంపెనీని మనం ప్రోత్సహించాలని భట్టి గారు, శ్రీధరరావు గారు, పవన్ గారు, జిల్లా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆశీర్వదించడానికి వచ్చాం. ఈ మంచి కార్యక్రమానికి అవకాశం కల్పించిన నరసింహరావు గారికి, అదేవిధంగా విజయ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఫ్యాక్టరీ కంపెనీ విజయవంతంగా రైతాంగానికి మేలు చేసి దేశానికి మేలు చేయాలని కోరుకుంటూ సెలవు. ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి రైతాంగ సోదరులకి పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీకి సంబంధించి కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రాజెక్టు ఈరోజు భూమి కార్యక్రమం చేస్తున్నాం. దీనికి సంబంధించి రా మెటీరియల్ మొత్తం కూడా ఇప్పుడే పెద్ద సీనియర్ బాబు గారు చెప్పారు. గడ్డి ద్వారా ఒకరు గడ్డి అంటే నేను పనికి రాదనుకుంటున్నాను. నేను అటువంటి గడ్డి ద్వారా మనం గ్యాస్ ఉత్పత్తి చేయొచ్చు. ఆ గ్యాస్ ద్వారా ఆదాయాన్ని కూడా తీసుకొని రావచ్చు. ఆ గ్యాస్ ద్వారా ఆ గడ్డి ద్వారా తక్కువ ఖర్చుతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంవత్సరాలు రైతులకు ఆదాయాన్ని సంపాదించేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టవచ్చు అని చెప్పి ఈరోజు గంభీరావుపేటలో ఈ ప్రాజెక్టు పూజ చేసుకోవడం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరూ కూడా ఒక సందేశాన్ని, ఒక రకమైనటువంటి ఆలోచన ఇక్కడ నుంచి మనం వ్యాప్తి చేయడం కోసం నా విజ్ఞప్తి. ఇటువంటి ప్రాజెక్ట్ని ఇక్కడ చేపట్టి ఈ ప్రాంత రైతాంగ సోదరులకు మేలు చేయడం కోసం ఆలోచన చేసినటువంటి వృత్తి చేయడానికి, అట్లాగే నరసింహారావు గారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. సహజంగానే మనందరం ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎనర్జీకి సంబంధించి క్లీన్ ఎనర్జీ కోసం ఈరోజు గ్రీన్ ఎనర్జీ కోసం పెద్ద ఎత్తున కేవలం మనమే కాదు ప్రపంచంలో కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆలస్యం లేనటువంటి ఒక వాతావరణాన్ని ప్రకృతి మనం నిర్మించడం కోసం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందిన దేశాలతో పాటు మన దేశం కూడా పెద్ద ఎత్తున ఆలోచన చేస్తాం. ఈరోజు రైతాంగ సోదరులు పండించినటువంటి పంటకు సంబంధించి ఎండిపోయినటువంటి వ్యర్థాన్ని మనం చూస్తా ఉన్న ప్రతి ప్రాంతంలో కూడా అగ్గి కాల్చి దాన్ని నిరుపయోగంగా మారుస్తూ ఉన్నారు. దాని ద్వారా ఆ ప్రాంతానికి కాలుష్యం రావడమే కాకుండా ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్ లో పెద్ద ఎత్తున దీనివల్లే నష్టం జరుగుతున్నటువంటి మనం సాంకేతికమైన సమాచారాన్ని కూడా వింటూ వస్తూ ఉన్నాం. రైతాంగ సోదరులందరికీ నేను ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఈ ప్రకృతి మనది, ఈ
ఈ వాతావరణం మనది ఏ రకంగా అయితే పంటలు పండిస్తా ఉన్నామో, ఏ రకంగా అయితే సమాజానికి ఆహార ధాన్యాలు అందిస్తా ఉన్నామో, అదే రకంగా సమాజానికి భవిష్యత్తులో ఆరోగ్యకరమైనటువంటి వాయువును కూడా అందించాల్సిన బాధ్యత మనపైనే ఉన్నదని ఈ సందర్భంగా మనం చెప్తూ, అటువంటి కార్యకలాపాలను పాల్పడకుండా అటువంటి వ్యర్థాన్ని బయోగ్యాస్ ప్లాంట్కి మనం సప్లై చేయడం ద్వారా అది కాలుష్యాన్ని కాపాడమే కాదు, ఆదాయాన్ని పెంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ దిశలో ఆలోచన చేయవలసి చేస్తా ఉన్నాం. అలాగే క్రాప్ డైవర్సిఫికేషన్ సంబంధించి ఇప్పుడే వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇతర మంత్రులు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. నిజమే, ఈ క్రాప్ డైవర్సిఫికేషన్ ద్వారా ఇప్పుడున్నటువంటి ఆదాయానికి మించి ఇంకా ప్రత్యేకంగా ఆదాయం సమకూర్చుకోవడానికి కావాల్సినటువంటి ప్రత్యామ్నాయ పంటలు కూడా మనం ఎత్తుకొని భవిష్యత్తులో రైతుల యొక్క కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉపయోగపడే పంటల గురించి కూడా ఆలోచన చేయాలి. ఈ రకంగా ఆలోచన చేస్తే కేవలం ప్యాడీ కాకుండా ఈరోజు హార్టికల్చర్ వైపు, మిల్లెట్స్ వైపు రకరకాలైనటువంటి పంటలు తీసుకుని వెళ్తే పెద్ద ఎత్తున ఆదాయం సమకూర్చుకోవడమే కాకుండా వాటి ద్వారా మన సమాజానికి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని కూడా పెంచినటువంటి వారు అవుతాం. ఈరోజు ఉదాహరణకి పామ్ ఆయిల్ సంబంధించి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తా ఉన్నాం. దానికి కావాల్సిన సబ్సిడీ అందిస్తా ఉన్నాం, కావాల్సిన డ్రిప్లికేషన్ అందిస్తా ఉన్నాం, కావాల్సిన విధంగా మనం ఎలక్ట్రిసిటీ సంబంధించి కూడా ఇస్తా ఉన్నాం. దీని ద్వారా కూడా కొన్ని సంవత్సరాల పాటు ఒకసారి మొక్కలు నాటితే నిరంతరం ఆదాయం వచ్చేటువంటి ప్రక్రియ దీని ద్వారా సాధించగలుగుతా ఉన్నాం. ఇటువంటి పంటల వైపు రంగాంగ సోదరులు దృష్టి సాధించాలని ఈ సందర్భంగా మనం చెప్తాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఏ పంట పండించినా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఎంఎస్పీ ఆధారంగా ఈరోజు రాష్ట్రంలో మనం ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని చేపడుతూ వస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఒక పక్కన ఎంఎస్పీ ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేసిన తర్వాత కొనుగోలు చేసిన మొత్తం ధాన్యాన్ని వాళ్ళు ప్రకటించిన ఎంఎస్పీ ధర ప్రకారం తీసుకోకుండా కొద్ది మాత్రమే తీసుకొని నేతాలు వదిలేసిన కార్యక్రమం సరైనది కాదని కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి చేస్తా ఉన్నాం. మరికొన్ని పంటలకు కేవలం ఎంఎస్పీ ప్రకటించి వదిలేయడం కూడా కాదు. నేను ప్రకటించిన ఎంఎస్పీ ప్రకారం ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేస్తే ఆ పంటను కూడా తప్పనిసరిగా ఆ ఎంఎస్పీ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆ పంటని కేంద్ర ప్రభుత్వాలు కూడా తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దాని నుంచి తప్పించుకునే కార్యక్రమం చేయవద్దని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వానికి కూడా సూచన చేస్తా ఉన్నాం. ఈ ఏమాత్రం రైతాంగ పట్ల శ్రద్ధ, భక్తి లేక ప్రేమ ఉన్నా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసేటువంటి ప్రతి గింజని నేను ప్రకటించిన ఎంఎస్పీ ప్రకారం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి గింజని తీసుకొని దానికి సంబంధించిన ఎంఎస్పీని ఈ రాష్ట్ర సంస్థలకి చెల్లించాలి. తద్వారా అప్పుడే రైతులకు న్యాయం చేసినటువంటి అవసరాన్ని సందర్భంగా మనం చేసుకోవాలి. ఓ పక్కన ప్రకటిస్తూ మీరు కొనుగోలు చేయకుండా రైతాంగ సోదరులు మోసం చేయాలనేటువంటి ఆలోచన ఇది మంచిది కాదు. రైతులే దేశానికి వెన్నెముకని చెప్పుకుంటూ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇప్పటి వరకు కూడా అనేక కార్యక్రమాలు తీసుకొని వచ్చి ఇవాళ రైతులు నిదాన నిలబడి తీసుకొచ్చాయి. పౌరాణిక సాధన ప్రాజెక్టు చట్టం ద్వారా గ్రీన్ రివల్యూషన్ తీసుకొని రావడం ద్వారా కానీ అనేక కార్యక్రమాలు చేసి వాళ్ళ రైతులు నిలబెడతా ఉన్నారు. కేవలం నేను మాటలకి పరిమితమై అన్యాయం చేసే కార్యక్రమం చేయవద్దని ఈ సందర్భంగా మనం చెప్తాం. ఇప్పుడే ఇప్పుడు శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు ఈ రాష్ట్రానికి ఆనాడు రైతుల సందర్భంగా ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక అత్యంత ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తామని చెప్పారు. దాని దురదృష్టం 2014 తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి
భారతీయ జనతా పార్టీ అటు ఆంధ్రప్రదేశ్ మాత్రం పోలవరం జాతీయ ప్రాజెక్టుగా నిర్వహిస్తూనే ఉంది. కానీ తెలంగాణ సమస్య ఏ జాతీయ ప్రాజెక్టుకి జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించలేదు. ఆ ప్రాజెక్టుకి సంబంధించిన నిధులు కూడా విడుదల చేయట్లేదు. ఈరోజు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణ చేరణ ప్రాజెక్ట్ ప్రకటించిన ప్రాజెక్ట్ ని తప్పనిసరిగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తిరిగి జాతీయ ప్రాజెక్టుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి దానికి నిధులు కేటాయించిన